నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. భద్రాచలంలో జై శ్రీరామ్ అచ్చు ఇటుకల తయారీకి కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక చర్యలు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్. వైద్య సేవలపై సంతృప్తి, శానిటేషన్ లోపాలపై ఆగ్రహం. బీహార్లో బీజేపీ కూటమికి 84 సీట్ల వరకు అవకాశాలు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ విజయం సాధించే అవకాశం. దేవరకొండ, కొమ్మపల్లి గురుకుల పాఠశాలను సందర్శించిన కవిత. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న స్కూల్కు కాంపౌండ్ వాల్ అవసరమని సూచన. బయటిక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే భక్తి స్ఫూర్తితో జై శ్రీరామ్ అచ్చుతో ఇటుకల తయారీకి కలెక్టర్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. భద్రాచలం శ్రీ సీతారామ దేవస్థానంలో జై శ్రీరామ్ అచ్చు ఉన్న ఇటుకలను తయారు చేయడానికి అవసరమైన ప్రత్యేక మోల్డులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్వయంగా బెంగళూరులో తయారు చేయించి దేవస్థానానికి చేర్చారు. భద్రాచలం పర్యటనలో భాగంగా కలెక్టర్ మంగళవారం సిఎస్ఈబి మిషన్ను ప్రత్యక్షంగా పరిశీలించి ఇటుకల తయారీ ప్రక్రియపై సమగ్రంగా ఆరా తీశారు. భక్తులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, భక్తి భావంతో జై శ్రీరామ్ అచ్చు ఉన్న ఇటుకల తయారీలో పాల్గొనాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దేవస్థానం ఈవోతో పాటు ఆలయ సిబ్బందికి తగిన సూచనలు జారీ చేశారు. భద్రాచలంలోని ఏరియా ఆసుపత్రిని ఆయన సందర్శించి ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ మరియు వార్డులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సిఆర్ఎం కామన్ రివ్యూ మిషన్ బృందం సభ్యులు భద్రాచలం ఆసుపత్రులలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారని, మారుమూల ప్రాంతాలలో కూడా ఈ స్పెషలిస్ట్ వైద్య సేవలు అద్భుతంగా అందుతున్నాయని కొనియాడారని అన్నారు. ఆసుపత్రులలో పనిచేసే అన్ని స్థాయి సిబ్బంది శ్రద్ధ, అంకిభావంతో సేవలు అందిస్తున్నట్లు తెలిపారని, మారుమూల ప్రాంతాలలోని ఆసుపత్రులతో పాటు ఏరియా ఆసుపత్రిలో కూడా స్పెషలిస్ట్ వైద్యులు మరియు డయాలసిస్ సెంటర్లు, రేడియాలజిస్టులు, ఐసీయూ నిర్వహణ, ఆపరేషన్ థియేటర్ సేవలు బాగున్నాయని తెలిపారని ఆయన అన్నారు. तो सिंगल पॉइंट జియో అది మన తెలంగాణలో చేసిన వర్కౌట్ కాదా? జియో షీటింగ్ లేదా కెమికల్ అయింది సార్. రైట్ ఇప్పుడు ఏం సవాల్ వస్తుంది? లేదు సార్, ఓపెన్ సోర్స్ ఫైల్ ఓపెన్ టు స్కై సార్. ఇక చివరికి ఐటీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏదైనా షెడ్ కానీ ఏదైనా వేస్తే తప్ప ఇప్పుడు ఎక్కడ ఫైల్ చలో ఫస్ట్ అది नेक्स्ट आपका सिंक्रोनाइज्ड कल्टीवेशन, ठीक है. देन उसको एफपीओज और एफपीसी नहीं तो
భద్రాచలంలో ముందుగా ఏరియా హాస్పిటల్లో వెళ్ళి అక్కడ ఉన్న సౌకర్యాలు ఏంటి, ఇంకా సమస్యలు ఏంటి అది చూసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక మన బృందం ఇక్కడ వచ్చి అది చూసుకొని చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. సో అక్కడ ఉన్న సిబ్బందికి మేము శుభాకాంక్షలు చెప్పాము. ఇంకా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కూడా వాళ్ళు మా దృష్టిలో తీసుకొచ్చారు. అది కూడా చేసుకుంటూ మన ఆదివాసీ ప్రాంతంలో చాలా మంచి పేరు సంపాదించిన హాస్పిటల్ ఇంకా ఇంప్రూవ్ చేయడం మా ఒక లక్ష్యం ఉంది అని అక్కడ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. దాని తర్వాత మన చెర్ల దుమ్ముగూడెంలో ఒక ఎన్జిఓ సంస్థ వినూత్నంగా వ్యవసాయం గురించి ట్రైనింగ్ ఇచ్చేయడానికి ఐటీడీ ఆఫీస్లో వాళ్ళు ఆఫీస్ ఏర్పాటు చేశారు. వాళ్ళతో కూడా మన జిల్లాలో ఆల్రెడీ మంచిగా చేస్తున్న యూనిట్స్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. సో వచ్చే కాలంలో ఈ ప్రాంతం చెర్ల దుమ్ముగూడెం అండ్ భద్రాచలం ఈ 3 మండలాల నుంచి చాలా మంచి వ్యవసాయానికి సంబంధించిన పద్ధతులు ప్రోడక్ట్స్ అన్నీ తయారైపోయి దేశ విదేశాలకి పోవాలని మా ఒక యాక్టివిటీ ప్లాన్ చేశాము. అదేవిధంగా మన టెంపుల్ ఇప్పుడు మన దేవాలయంకి కూడా మన ముక్కోటి ఏర్పాట్ల కోసం కూడా ఏమేం చేయాల్సి ఉంది దాని గురించి చర్చ బ్రీఫ్గా చేయడం జరిగింది. ముందుగా అయితే చాలామందికి ప్రశ్న ఉంది, ఈసారి ఏరు ఫెస్టివల్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. సో లాస్ట్ టైం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది జనాల నుంచి. సో తెప్పోత్సవం రోజు చాలా గ్రాండ్గా ఒక పెద్ద మన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చాలా మంచి ప్రాక్టీస్ చేసి మంచి పేరున్న డాన్సర్స్ కూడా వచ్చి ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తారు. ఇంకా బోటింగ్ ఫెసిలిటీ మరియు ఇక్కడ ఉన్న మన ఈ ప్రాంతంలో దొరుకుతున్న ప్రోడక్ట్స్ గురించి కూడా స్టాల్స్ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాము. దాని గురించి ఎవరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. లాస్ట్ టైం క్యాంప్ పెడితే అది కొంచెం అక్కడ శ్మశానం పక్కన పెట్టారని కొంతమంది అన్నారు. సో అది ఏ ఊర్లో అయినా శ్మశానం ఉంటుంది, దాని పక్కన కూడా చాలామంది ఉంటారు. కానీ అట్లా ఫీలింగ్ లేకుండా ఇంకా ఎక్కడైనా మంచి స్థలం అది చూసుకుని అది ఏర్పాటు చేయవచ్చని మేము చూస్తాము. అండ్ ఖచ్చితంగా జనాలకి మంచి సౌకర్యాలు, ఒక పవిత్రమైన వాతావరణంలో వాళ్ళు ముక్కోటికి వచ్చి దర్శనం చేసుకోవాలి. ఈ ఆదివాసీ ప్రాంతంలో ఉన్న ప్రకృతికి సంబంధించిన ఏమేమి మన ప్రోడక్ట్స్ ఉన్నాయో అది ఎంజాయ్ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకుని పోవాలని మా అన్ని ప్రయత్నాలు ఉన్నాయి. బీహార్లో తిరిగి బీజేపీ కూటమి 78 నుంచి 84 సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని సిఫాలజిస్ట్ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ప్రెస్ క్లబ్లో స్మార్ట్ పోల్ ఎగ్జిట్ ఫలితాలు ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గెలవబోతున్నట్లు తెలిపారు. సుమారు 12,400 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. One minute. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాసరావు. మాది స్మార్ట్ పోల్ అని ఒక సర్వే సంస్థ. మేము చానాల నుంచి పొలిటికల్ సర్వే చేస్తూ ఉన్నాము. మేము 1994 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం అనమాట, సర్వే చేసే సంస్థలో. మేము ఇప్పుడు వరకు ఇచ్చిన ఏ సర్వే రిపోర్ట్ అయినా సరే ఎగ్జాక్ట్ అండ్ యాక్యురేట్ అండ్ పర్ఫెక్ట్గా వచ్చినది. మొన్న లాస్ట్ టైము 2023 మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం ఇచ్చిన డేటా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు కూడా మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది అనే సరళిని మేము 3 దఫాలుగా సర్వే చేసి ఆ సర్వే యొక్క రిపోర్ట్ మీకు చెప్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు మన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మా సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే కాంగ్రెస్కి 6.1% లీడింగ్ ఉందంటే దగ్గరగా 12,000 నుంచి 13,000 ఓట్లు మెజార్టీ వచ్చే అవకాశం ఉందండి. అంటే పర్సంటేజ్ వారీగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్కి 48.2% వస్తుందండి. బీఆర్ఎస్ వచ్చేటప్పటికి 42.1% వస్తుంది. బీజేపీ వచ్చేటప్పటికి బాగా తగ్గిందండి గ్రాఫ్, లాస్ట్ టైంతో పోల్చుకున్నట్లయితే 7.6% మాత్రమే వస్తుంది. ఇక అదర్స్ వచ్చేసి 2.1% ఉంది. ఓకే సార్, ఇప్పుడు బీహార్ ఎన్నికల గురించి కూడా మీకు చెప్పదలుచుకున్నాను. బీహార్ కూడా మేము సర్వే చేయడం జరిగింది. అన్ని సీట్లు సర్వే చేయలేదు, ఒక 105 సీట్లు సర్వే చేసాం. దాన్ని మేము 243కి ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుని 243 ప్రొజెక్ట్ చేస్తామండి. బీహార్ ఎన్నికలు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎన్డీఏ కూటమికి 153 నుంచి 163 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే ఓట్ షేర్ అయితే 46.34% ఉందండి.
అదే మహాగఠబంధన్ సీట్లు వచ్చేటప్పటికి 75 నుంచి 85 ఓట్లు సీట్స్ వచ్చే అవకాశం ఉందండి. ఓటు శాతం వచ్చేటప్పుడు 41.53 ఉందండి. జనస్వరాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ గారిది ఆయనదైతే 6.76 ఓటు శాతం ఉంది. 0 to 3 సీట్స్ వచ్చే అవకాశం ఉంది. ఏఐఎంఐఎం వచ్చేటప్పటికి మనకి 1 to 4 సీట్స్ వచ్చే అవకాశం ఉందండి. ఓటు శాతం వచ్చేప్పుడు 1.05 1% ఓటు బ్యాంక్ వరకే ఉంది. ఇక అదర్స్ ఎవరైనా ఇండిపెండెంట్స్ కానీ లేదంటే వేరే పార్టీలు కూడా ఉన్నాయి చూసుకుంటే ఒక 0 to 3 సీట్స్ వచ్చే అవకాశం ఉందండి. ఇది 243 సీట్స్ బీహార్లో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏ కూటమి చాలా స్ట్రాంగ్గా విజయకేతనం ఎగరవేయబోతుందండి. షేక్పేట డివిజన్ తీసుకున్నట్లయితే షేక్పేటలో మీకు కాంగ్రెస్కి 43.9% వస్తుంది, బీఆర్ఎస్కి 47.7%, బీజేపీకి 6.2%. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మపల్లి గురుకుల పాఠశాలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం సందర్శించారు. గురుకులంలో పరిస్థితులు, ఇతర సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కవిత మాట్లాడుతూ, దేవరకొండ ఎస్టీ బాలుర రెసిడెన్షియల్ హాస్టల్లో ఉన్నాం. ఇక్కడి హాస్టల్ గురించి నేను ఒక రోజు పేపర్లో వార్త చదివా. భారీగా వర్షం పడటంతో మోకాలలోతు నీళ్ల నుంచి విద్యార్థులు బయటకు వచ్చారు. అప్పుడే ఈ స్కూల్ను విజిట్ చేయాలనుకున్నా. ఇక్కడ వచ్చి చూస్తే ఇది లోతట్టు ప్రాంతం, స్కూల్కు కాంపౌండ్ వాల్ కూడా లేదని అన్నారు. ఎంజాయ్ చేస్తున్నా. అరే బ్యాగ్ ఇప్పుడు రా మేడం, రండి మేడం. ఇట్లా క్రాస్ 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 స్వామి స్వామి నైట్ బాగుందా? చదివేస్తుందా? వస్తారా? ఎవ్రీ వీక్ 2 వారాలకు ఒకసారి వస్తారా? బాగానే ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? మీ వెయిట్ చెక్ చేస్తున్నా రోజు? ఎన్ని రోజులకు ఒకసారి చెక్ చేస్తా వెయిట్? బరువు చూస్తున్నా? రన్నింగ్ పోతారు ఫ్రెష్ అప్ అవుతారు ఫ్రెష్ అప్ అవుతారు. అందరు రన్నింగ్ కంపల్సరీ లేదా? ఓకే. గ్రౌండ్ ప్రాబ్లమ్ 2:30 to 4:30 స్టడీ అవ్వచ్చు. తర్వాత బ్రేక్. మళ్ళీ ఈవినింగ్ స్నాక్ పెట్టరా? 4:30 ఆఫ్టర్ 6 కా?
పీటీ సార్ ఉన్నాడా? సాంబార్, టమాటో కర్రీ, రైస్, కర్డ్. అంటే ఫెసిలిటీ లేక Sorry, sorry, sorry. లో ఎస్టీ బాలూర రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్నాం మేము ఇక్కడ. మరి ఈ పాఠశాల గురించి ప్రత్యేకంగా ఇంత దూరం ఎందుకు వచ్చినామంటే, ఒకరోజు నేను పేపర్లో వార్త చదివిన, మొన్న పడ్డ వానలకు తాళ్లు పట్టుకొని మొత్తం విద్యార్థులందరూ కూడా మరి బయటకు వచ్చిందని చెప్పి వార్తలు చదివి అసలు ఇట్లా ఎందుకైంది, ఏంటి ఈ స్కూల్ పరిస్థితి అని చూడాలని ఈ దేవరకొండ, ఈ నల్గొండ పర్యటనలో ఈ స్కూల్ని పెట్టుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగా చాలా లోతట్టు ప్రాంతంలో నిర్మాణం జరిగింది. కాంపౌండ్ వాల్ లేదు, అట్లానే మినిమం ఫెసిలిటీస్ పిల్లలకు లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఓన్లీ హాస్టల్ ఉంది, క్లాస్ రూమ్స్ కానీ స్కూల్ కానీ లేదు. సో ఇప్పుడు పిల్లలు ఎక్కడైతే పడుకుంటున్నారో అక్కడే చదువుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. కాబట్టి కొంచెం దయనీయంగా ఉన్నది, ఇబ్బందికరంగా ఉన్నది. శానిటేషన్ టెండర్ పిలిస్తే కూడా ఆ టెండర్లో కేవలం 2 శానిటేషన్స్ వర్కర్ వచ్చారని చెప్తున్నారు. దాంతో ఇంత పెద్ద స్కూల్లో 450 మంది పిల్లలు చదువుకునేటటువంటి స్కూల్లో అన్ని బాత్రూమ్స్ 2 వర్కర్స్ కడగడం అన్నది చాలా దారుణంగా ఉంది. అట్లనే దోబీ లేరు, పిల్లలు కూడా వాళ్ళ బట్టలు వాళ్ళు ఉట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఇట్లా మినిమం ఫెసిలిటీస్ లేకుండా ఇక్కడ స్కూల్ ఉంది. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా కలెక్టర్ గారిని, ఇక్కడ 5 ఎకరాల భూమి అలొకేట్ చేశారు. ఈ 5 ఎకరాలలో ఎంక్రోచ్మెంట్ అయ్యి 3 ఎకరాలు మాత్రమే వీళ్ళకి మిగిలింది. మొన్న వచ్చిన వరదల్లో ఇక్కడ కంప్లీట్గా వెనుక ఉన్న వాగు పొంగి ఇక్కడికి నీళ్ళు రావడం జరిగింది. సో అర్జెంట్ అవసరమైతే ఈ 5 ఎకరాలు పంచనామా చేసి ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు ముందు స్కూల్కి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయండి. దయచేసి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయండి. అదేవిధంగా ఎట్లయితే హాస్టల్ కట్టారో అట్లనే స్కూల్ కట్టడానికి కూడా తక్షణమే టెండర్ పిలవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. పైగా శానిటేషన్ వర్కర్స్, ఫుల్ టైం దోబీలు, అన్నిటికన్నా ఎక్కువ కొంత పిల్లల్ని చూస్తే నాకు పౌష్టికాహార లోపంలాగా అనిపించింది. కాబట్టి ఏఎన్ఎం గారు ఉన్నారు, వారికి కూడా నేను రిక్వెస్ట్ చేసిన, హెల్త్ క్యాంప్స్ పెట్టండి, వెయిట్ చూసుకోండి పిల్లలదని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ అంశాలన్నిటి మీద కూడా స్థానిక ఆర్డీఓ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి సారించాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇక్కడ ఉండేటటువంటి పిల్లలు స్పోర్ట్స్లో మంచి ఇంట్రెస్ట్ చూపించి స్టేట్ లెవెల్లో కూడా వాళ్ళకి అవార్డ్స్ వచ్చినాయని చెప్తున్నారు. పిల్లలు ఓవరాల్గా చాలా అద్భుతంగా కనపడుతున్నారు, మంచి లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. ఓన్లీ థింగ్ హెల్త్ విషయంలో, కౌన్సిలర్ లేనటువంటి విషయంలో దయచేసి ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని నేను కోరుతున్నా. నేను టీచింగ్ స్టాఫ్ని, క్లీనింగ్ స్టాఫ్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చిన్న కిచెన్ ఉన్నా కూడా హెల్తీగా వాళ్ళు వండి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రిపూట డ్యూటీలు కూడా టీచర్లే చేయాల్సి వస్తుంది. నేను మళ్ళీ అడుగుతా ఉన్న ప్రభుత్వాన్ని, విధానాన్ని మారుద్దాం, ఖచ్చితంగా హాస్టల్ మెయింటెనెన్స్కి సపరేట్ స్టాఫ్ని పెడదామని చెప్పి ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. టీచర్లే నైట్ అంతా ఉండి డ్యూటీ చేయడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాని మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరుతూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. మేడ్చల్ కీసర మండలం బాల వికాస్ కేంద్రంలోని నిర్వహించిన ఇంపల్స్ సోషల్ ఎంటర్వ్యూనర్షిప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈ తరం యువకులు పారిశ్రామిక రంగంలో ఎదగాలని, కొత్త కొత్త ఆలోచనలతో పారిశ్రామిక రంగంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఇలాంటి కార్యక్రమం వల్ల యువకులకు పారిశ్రామికంగా ఎదగాలనే ఆలోచన ఉంటుందని, దేశ భవిష్యత్తు భావితరాలపై ఉందని ఆమె తెలిపారు. I request గౌరవ ముఖ్య అతిథి గారికి అమరావతి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం మేరకు క్యాంప్ కార్యాలయానికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చారు. ఆయనతో దాదాపు గంట పాటు సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలోని వ్యవసాయం,
మైనర్ ఇరిగేషన్ వంటి అంశాలపై చర్చ జరిగింది. ఇటీవల మొంతా తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. మైనర్ ఇరిగేషన్ కింద సాగు చేసే రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం కోరారు. పీఎం ఆర్కేవీవై పీడీఎంసీ స్కీమ్ కింద అదనపు విధులు కేటాయించాలని వినతి చేశారు. 2024-25, 2025 నుంచి 2026 ఆర్థిక సంవత్సరాలకు కలిపి 695 కోట్లు ఇవ్వాలని కోరారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద తోతాపూరి రైతులకు ఇచ్చిన మద్దతు ధరలో కేంద్ర ప్రభుత్వ వాటాను విడుదల చేయాలని వినతి చేశారు. కేంద్ర ప్రభుత్వ వాటా కింద ఇవ్వాల్సిన 100 కోట్లను విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. రోడ్డుపై రౌడీయిజానికి దిగిన నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ దొంగ ఓట్లను అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులపై పోలీసుల ముందే దాడి చేశాడు. కొట్టిన శ్రీశైలం యాదవ్ ఒక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను జరపడానికి కూడా చేతకాని ప్రభుత్వం దొంగ ఓట్లను అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలపై పోలీసుల ముందే బూతులు దాడి చేసి శ్రీశైలం యాదవ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అడుగడుగునా ఘర్షణ వాతావరణం నెలకొంది. యాదవ్ కూడా వాళ్ళ అంచనంతా కూడా కొంచెం ఆగండి. హలో భాయ్ ఇక్కడికి వచ్చి हवा लो भाई हटाओ तो हटाओ कुछ ना हटाओ हवा लो हटाओ कुछ नहीं होता गाना क्या गाना माँ की चुकी क्या माँ का तमाचा कर रहे साइलेंट हुआ सुबह से पूरा इलेक्शन लोगों के सामने एंकर आके తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుండి 25 తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో పటిష్ట కార్యాచరణతో సక్సెస్ చేయాలని టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుచానూరు ఆస్థాన మండపంలో మంగళవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, టీటీడీ జేఈఓ శ్రీ వి వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు, టీటీడీ సివిఎస్ఓ శ్రీ కె వి మురళీకృష్ణలతో కలిసి టీటీడీ సమీక్ష నిర్వహించారు. వెంకటేశాయ ఓం శ్రీ పద్మదాయ నమః. ఇవాళ శ్రీ అమ్మవారు
పద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాలు ఏదైతే 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహిస్తూ ఉన్నాం. దానికోసం జిల్లాధికారి యంత్రాంగం, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సుబ్బారాయుడు గారు, అదేవిధంగా టీటీడీ సీనియర్ అధికారులందరూ కూడా కావాల్సినటువంటి ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అధికారులందరితో కూడా సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికే 2 సార్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు, సివిఎస్ఓ, అదేవిధంగా తిరుపతి జేఈఓ వీరబ్రహ్మం గారు వాళ్ళందరూ కూడా సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా నిర్వహించుకున్నారు. డీటెయిల్డ్గా దేవాలయం పరిసరంలో ఏ విధంగా పనులు చేయాలి, అదేవిధంగా బయట పుష్కరిణి దగ్గర ఎటువంటి పనులు ఏర్పాటు చేసుకోవాలి, హోల్డింగ్ ఏరియా ఏ విధంగా ఉండాలి, పంచమి తీర్థం కోసం కావాల్సిన ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలి, దానికోసం చాలా పకడ్బందీ ప్రణాళికతో ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే కావాల్సినటువంటి బందోబస్తు ఏర్పాట్లు చేయడానికి ఏదైతే మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉందో ఇప్పటికే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారి ఆధ్వర్యంలో పంచమి తీర్థం కోసము దాదాపు 1600 మంది పోలీస్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ డ్యూటీలు నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా దాదాపు 700 మంది విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ సివిఎస్ వారి ఆధ్వర్యంలో పనిచేస్తారు. 900 మంది వరకు శ్రీవారి సేవకులు డ్యూటీలో ఉంటారు. అంతా కలుపుకొని దాదాపు 2000 మంది పారిశుద్ధ్య సిబ్బందులు ఉంటారు. అటువంటి స్టాఫ్ అందరూ కూడా కష్టపడి ఒక టీం లాగా పని చేసుకొని వస్తున్నటువంటి భక్తులందరూ కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భద్రాచలంలో జై శ్రీరామ్ అచ్చు ఇటుకల తయారీకి కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక చర్యలు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్. వైద్య సేవలపై సంతృప్తి, శానిటేషన్ లోపాలపై ఆగ్రహం. బీహార్లో బీజేపీ కూటమికి 84 సీట్ల వరకు అవకాశాలు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ విజయం సాధించే అవకాశం. దేవరకొండ, కొమ్మపల్లి గురుకుల పాఠశాలను సందర్శించిన కవిత. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న స్కూల్కు కాంపౌండ్ వాల్ అవసరమని సూచన. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6/9 టీవీ న్యూస్.